తెలుగు వార్తా విహారంకు స్వాగతం. ఈరోజు మనం జిఎన్జి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇండియాలో అతిపెద్ద ఐసీటీ పరికరాల రీఫర్బిషింగ్ కంపెనీ అంటున్నారు. ఆసక్తికరంగా ఉంది కదూ? అవును, చాలా ఆసక్తికరంగా ఉంది. మన దగ్గర ఈ సంస్థ వ్యాపారం, వాళ్ళ ఫినాన్షియల్స్, మార్కెట్లో పోటీ, ఇంకా ఐపీఓ వివరాలన్నీ ఉన్నాయి. ఈ చర్చలో మనం ముఖ్యంగా ఈ ఐపీఓలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మరి రిస్కులు ఏమిటి అనేది చూద్దాం. అంటే పెట్టుబడి పెట్టొచ్చా లేదా అనే దానిపై ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నిద్దాం. సరే, మొదలు పెడదాం. అసలు ఈ జిఎన్జి ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ బజార్ అని కూడా అంటారు కదా, వీళ్ళు సరిగ్గా ఏం చేస్తారు? వీళ్ళు ముఖ్యంగా పాత కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఉంటాయి కదా, వాటిని తీసుకుని ఒక పద్ధతి ప్రకారం బాగుచేసి మళ్లీ అమ్ముతారు. ఏదో పైపైన రిపేర్ చేయడం కాదు, వాళ్లకొక 21 స్టెప్ ప్రాసెస్ ఉంది. దాని ద్వారా ఆ పాత వాటికి దాదాపు కొత్త లుక్, పనితీరు తీసుకొస్తారన్నమాట. వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే రిపేర్ ఓవర్ రీప్లేస్మెంట్. అంటే పాడైతే పడేసి కొత్తది కొనడం కన్నా ఉన్నదాన్ని బాగు చేసుకోవడం బెటర్ అని. ఆ 21 దశల ప్రక్రియ అంటే క్వాలిటీ మీద బాగా ఫోకస్ చేస్తున్నారన్నమాట. అవును, ఖచ్చితంగా. మరి వ్యాపారంలో ల్యాప్టాప్ల వాటా ఎక్కువని విన్నాను, నిజమేనా? నిజమే. వాళ్ల రెవెన్యూలో దాదాపు 75% పైగా ల్యాప్టాప్ల అమ్మకాల నుంచే వస్తోంది. ఇదొక విధంగా బలం, ఎందుకంటే ఆ సెగ్మెంట్లో వాళ్ళు లీడర్స్. కానీ మరి ఒకే ప్రొడక్ట్ మీద ఇంత ఆధారపడటం కొంచెం రిస్క్ కూడా అనుకోవచ్చు. అవును కదా. అయితే వాళ్ళకి మైక్రోసాఫ్ట్, హెచ్పి, లెనోవో లాంటి పెద్ద కంపెనీలతో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. అది పెద్ద ప్లస్ పాయింట్. ఇండియాలోనే కాకుండా యుఎస్ఏ, యుఏఈలలో కూడా వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇది సర్క్యులర్ ఎకానమీకి హెల్ప్ చేస్తుంది. అంటే పర్యావరణానికి కూడా మంచిది. చాలా బాగుంది. మరి నంబర్ సంగతేంటి? ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? ఆర్థికంగా చూస్తే గ్రోత్ అయితే చాలా బాగుంది. FY23లో ఆదాయం సుమారు 660 కోట్లుంటే అది FY25కి 1411 కోట్లకు పెరిగింది. వావ్, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయినట్టే కదా రెండేళ్లలో? అవును, దాదాపు 46% CAGR అన్నమాట. లాభం కూడా అంతే, 32.4 కోట్ల నుండి 69 కోట్లకు పెరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ROE, రిటర్న్ ఆన్ ఈక్విటీ. అవును, రిటర్న్ ఆన్ ఈక్విటీ. అది స్థిరంగా 30% పైన ఉంది. అంటే వాటాదారుల పెట్టుబడి మీద మంచి రాబడి వస్తోందని అర్థం. ఇది ఇన్వెస్టర్లకు చాలా ఆకర్షణీయమైన విషయం. సూపర్ గ్రోత్. అయితే అంతా గులాబీలమయం కాదేమో? ఏమైనా ఇబ్బందులు, సవాళ్లున్నాయా? ఉన్నాయి. ముఖ్యంగా వర్కింగ్ క్యాపిటల్. ఇది కొంచెం ఎక్కువగా అవసరమయ్యే బిజినెస్ మోడల్. FY25లో వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ 68 రోజులకు చేరింది. అంటే సరుకు అమ్మిన దగ్గర నుండి డబ్బు చేతికి రావడానికి సగటున 2 నెలలకు పైగా పడుతోంది. ఓ, 68 రోజులా? అంటే క్యాష్ ఫ్లో మీద ప్రెషర్ ఉంటుంది కదా? ఖచ్చితంగా. దీనివల్ల బిజినెస్ రన్ చేయడానికి ఎప్పుడూ డబ్బు అవసరమవుతూ ఉంటుంది. ఇంకో విషయం, ఐపీఓకు ముందు వాళ్ళ అప్పులు కూడా ఎక్కువవే. డెట్ టు ఈక్విటీ రేషియో 1.95 ఉంది. అంటే కంపెనీ ఆస్తుల విలువ కన్నా అప్పు దాదాపు రెండింతలుంది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అలాగా? మరి ఐపీఓ ద్వారా వచ్చే డబ్బునే అప్పు తీర్చడానికే వాడుతున్నారా? అవును, మెజారిటీ అమౌంట్. అంటే సుమారు 400 కోట్లు రైజ్ చేస్తే అందులో 320 కోట్లు అప్పులు తీర్చడానికే అని చెప్పారు. ఇది ఒక రకంగా కంపెనీ బ్యాలెన్స్ షీట్ను సరిచేసుకునే ప్రయత్నం. ఓకే, ఐపీఓ వివరాలు కూడా ఒకసారి చెప్తారా? ఎప్పుడు, ధర ఎంత? జూలై 23 నుంచి 25 వరకు సబ్స్క్రిప్షన్ ఓపెన్. షేరు ధర వచ్చి 225 నుంచి 237 రూపాయల మధ్య నిర్ణయించారు. కనీసం 63 షేర్లు కొనాలి. అంటే సుమారు 14,931 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. జూలై 30న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. సరే, మరి మార్కెట్లో వీళ్ళకి గ్రోత్ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ రీఫర్బిష్డ్ మార్కెట్ పెరుగుతుందా? అవకాశాలు బాగున్నాయి. ఇండియాలో రీఫర్బిష్డ్ పీసీ మార్కెట్ ఏటా 30% CAGRతో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, తక్కువ ధర. రెండోది, జనాల్లో పర్యావరణం మీద అవగాహన పెరగడం. మూడోది, ఈ ప్రోడక్ట్స్ క్వాలిటీ, నమ్మకం కూడా పెరుగుతున్నాయి. జిఎన్జి ఆల్రెడీ ఈ మార్కెట్లో లీడర్ కాబట్టి ఈ గ్రోత్ని వాడుకునే ఛాన్స్ ఉంది. అంటే ఒకవైపు మంచి గ్రోత్, మార్కెట్ లీడర్షిప్, మరోవైపు ఈ వర్కింగ్ క్యాపిటల్, అప్పులు, మళ్ళీ ల్యాప్టాప్ల మీద ఎక్కువ ఆధారపడటం, ఇవన్నీ ఉన్నాయి. అవును, బలాలు బలహీనతలు రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వాల్యుయేషన్, షేర్ ధర కరెక్ట్గానే ఉందా లేక ఎక్కువ అనుకోవాలా? వాల్యుయేషన్ కొంచెం ప్రియంగానే అనిపిస్తోంది. అంటే షేర్ ధర కొంచెం ఎక్కువగానే ఉంది అనిపిస్తోంది. పోస్ట్ ఐపీఓ PE రేషియో సుమారు 39 ఉండొచ్చు. 39 అంటే ఎక్కువే కదా? అవును, కొంచెం ఎక్కువే. అంటే మార్కెట్ భవిష్యత్తులో మంచి గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది. కానీ రిస్క్ కూడా ఉంటుంది. పోల్చడానికి ఇలాంటి పెద్ద కంపెనీలు లిస్ట్ అవ్వలేదు కూడా. న్యూ జేసా అని ఒకటి ఉంది, కానీ అది చాలా చిన్నది, ఇంకా నష్టాల్లో ఉంది. సో డైరెక్ట్ కంపారిజన్ కష్టం. అయితే మరి గ్రే మార్కెట్ ప్రీమియం GMP బాగా పలుకుతోందని అంటున్నారు. దాదాపు 92-95 రూపాయలు, అంటే 40% ప్రీమియం. దీని అర్థం ఏంటి? GMP అంటే లిస్టింగ్ అవ్వక ముందే అనధికారిక మార్కెట్లో ఈ షేర్కి ఎంత అదనపు ధర వస్తోంది అనేది. 40% ప్రీమియం అంటే మార్కెట్లో లిస్టింగ్ గెయిన్స్ మీద మంచి అంచనాలున్నాయని అర్థం. ఓకే, అన్ని విన్నాక చివరికేం చెప్తారు? పెట్టుబడి పెట్టొచ్చా లేదా? దీనిపై 2 రకాల అభిప్రాయాలున్నాయి. షార్ట్ టర్మ్ కోసం, అంటే లిస్టింగ్ లాభాలు ఆశించేవాళ్లు GMP బాగుంది కాబట్టి అప్లై చేయవచ్చు అని కొందరంటున్నారు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా రిస్క్ తీసుకోగలిగేవాళ్లు అప్లై విత్ కాషన్ అంటున్నారు. అంటే వ్యాపారం బాగున్నా వాల్యుయేషన్, ఇతర రిస్కుల దృష్ట్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. అర్థమైంది. మంచి విశ్లేషణ అందించారు. ముగించే ముందు ఒక్క విషయం,
GNN ఎలక్ట్రానిక్స్ ఈ సర్క్యులర్ ఎకానమీ, ESG అంటే ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ అంశాలకు ప్రాధాన్యమిస్తున్న ఈ కాలంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో ఇది వాళ్ల గ్రోత్కి ఎంత ప్లస్ అవుతుంది, అదే సమయంలో ఈ వర్కింగ్ క్యాపిటల్ లాంటి ఛాలెంజెస్ని వాళ్ళు ఎలా అధిగమిస్తారనేది చూడాలి. అది కీలకమవుతుంది. తప్పకుండా ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. GNG ఎలక్ట్రానిక్స్ IPOపై మీ అభిప్రాయాలేమైనా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆర్థిక విశ్లేషణలు, మార్కెట్ అప్డేట్స్ కోసం మా తెలుగు వార్తా విహారం ఛానల్కు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.